అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఒక కొంగ ఉండేవారు. వారిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకుంటూ ఉండేవారు. కానీ నక్కకు అప్పుడప్పుడు ఎదుటివారిని ఆట పట్టించాలనే సరదా కలిగేది. ఒకరోజు సాయంత్రం నక్క కొంగ దగ్గరకు వచ్చి ఇలా అంది. నక్క: స్నేహితుడా, మనం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది కదా. ఈరోజు రాత్రి మా ఇంట్లోనే విందు. నీకోసం రుచికరమైన పాయసం వండుతాను. తప్పకుండా రావాలి సుమా. కొంగ: తప్పకుండా వస్తాను మిత్రమా. నీ ఆహ్వానానికి చాలా సంతోషం. రాత్రి అయింది. కొంగ ఆకలితో నక్క ఇంటికి వెళ్ళింది. నక్క పాయసం వండి 2 వెడల్పాటి పళ్ళాలలో పోసి తెచ్చింది. నక్క: చూడు మిత్రమా, పాయసం ఎంత బాగుందో. వేడివేడిగా ఉంది. త్వరగా తినేద్దాంరా అని చెబుతూ నక్క గబగబా పాయసాన్ని నాకడం మొదలుపెట్టింది. కొంగ తన పొడవైన ముక్కుతో ఆ పళ్ళెంలోని పాయసాన్ని అస్సలు తాగలేకపోయింది. ముక్కు చివర కొంచెం తగిలినా కడుపు నిండేలా తాగడం దానికి సాధ్యం కాలేదు. కొంగ: మిత్రమా, పళ్ళెం చాలా వెడల్పుగా ఉంది. నా ముక్కుకు పాయసం అందడం లేదు. అయ్యో అవునా, కాని పాయసం చాలా రుచిగా ఉంది. నువ్వు తినలేకపోతే వృధా చేయడమెందుకు, నేనే తినేస్తాన్లే అని చెప్పి నక్క 2 పళ్ళాల పాయసాన్ని తినేసింది. పాపం కొంగ ఆకలితోనే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. కాని అది నక్కపై కోపగించుకోలేదు. నక్కకు ఒక పాఠం నేర్పాలనుకుంది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కను తన ఇంటికి పిలిచింది. కొంగ: మిత్రమా, ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం చేద్దాం. నువ్వు కూడా పాయసాన్ని ఇష్టపడతావు కదా. అందుకే ఈరోజు నేను కూడా పాయసమే వండుతున్నాను. నక్క: ఆహా, అలాగే మిత్రమా, తప్పకుండా వస్తాను. మధ్యాహ్నం నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ పాయసం వండి దాన్ని 2 పొడవాటి మెడ ఉన్న పాత్రల్లో అంటే జార్స్లో పోసి తెచ్చింది. కొంగ: మిత్రమా, భోజనం సిద్ధం. పద, ఆకలి తీర్చుకుందాం అంటూ తన ముక్కును ఆ పొడవాటి పాత్రలో దూర్చి హాయిగా పాయసాన్ని తాగడం మొదలుపెట్టింది. నక్క ఆ పాత్ర చుట్టూ తిరిగింది. దాని వెడల్పాటి మొహం ఆ సన్నని పాత్రలోపలికి వెళ్లడం లేదు. నక్క కేవలం ఆ పాత్ర బయట అంటుకున్న పాయసాన్ని మాత్రమే వాసన చూడగలిగింది. నక్క: మిత్రమా, ఈ పాత్రలో పాయసం నాకు అందడం లేదు. నేను లోపలికి నోరు పెట్టలేకపోతున్నాను. కొంగ శాంతంగా: అవునా మిత్రమా, పోయిన వారం నీ ఇంట్లో పళ్ళెంలో నాకు పాయసం అందినప్పుడు నాకు ఎంత ఆకలి వేసిందో ఇప్పుడు నీకు కూడా అలాగే ఉందా? మన సౌకర్యం మాత్రమే చూసుకుంటే మన స్నేహితుడు ఇబ్బంది పడతాడు కదా. నక్కకు అప్పుడు తన తప్పు అర్థమైంది. తన సరదా కోసం తన ప్రాణ స్నేహితుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టిందో గుర్తుకు వచ్చి సిగ్గుపడింది. నక్క: నన్ను క్షమించు మిత్రమా. ఆ రోజు నేను నా స్వార్థం చూసుకున్నాను కాని నీ కష్టాన్ని చూడలేదు. నిజమైన స్నేహితులమంటే ఒకరి అవసరాలను ఒకరం గౌరవించుకోవాలని ఈరోజు నాకు అర్థమైంది. ఆ రోజు నుండి వారిద్దరూ ఒకరికొకరు తగిన పాత్రల్లో భోజనం వడ్డించుకుంటూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు. ఈ కథలోని నీతి: మనం ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తామో వారు మన పట్ల అలాగే ప్రవర్తిస్తారు. స్నేహంలో పరస్పర గౌరవం ఉండాలి. For more adventurous stories, like, share and subscribe to Little Learners Telugu.